హలో, నేను డాక్టర్ హరిదేవరాజ్ చౌదరి, ప్రొఫెసర్. ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే జనరల్ హెల్త్ ఇష్యూస్లో క్యాన్సర్ అది నోటి క్యాన్సర్ అయినా సరే, జనరల్ క్యాన్సర్ అయినా సరే, బాడీలో ఏదైనా సరే, ఇవన్నీ లైఫ్ స్టైల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ వల్ల మనం చాలా ఎక్కువ చూస్తున్నాం. అంటే మనం జనరల్గా తీసుకుంటే సెల్ఫ్ పొల్యూషన్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. అంటే నార్మల్గా రొటీన్గా పొల్యూషన్ ఏంటి, మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మనకి నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఏంటంటే మనకి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా సెల్ఫ్ పొల్యూషన్లో ఏంటంటే జనరల్గా ఫస్ట్ థింగ్ మనం చూస్తే ఎక్కువ మంది ఈ టొబాకో స్మోకింగ్, ఆల్కహాల్ ద్వారా కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని చోట్ల రివర్స్ చుట్టా స్మోకింగ్ అని ఉంటుంది. అంటే శ్రీకాకుళంలో కొంతమంది ఏదైతే కాల్చిన వైపు నోట్లో పెట్టుకొని స్మోక్ చేస్తూ ఉంటారు. అట్లా లాంగ్ టర్మ్లో చేయటం వల్ల ఆ హీట్ వల్ల వాళ్ళకి లోన ప్యాలెట్లో మొత్తము అక్కడంతా అల్సరేషన్ ఫామ్ అయిపోయి క్యాన్సర్ లాగా వచ్చేసిద్ది అనమాట. ఈ కేసెస్ మనం ఎక్కువ ఆ ఏరియాలో మనం చూస్తూ ఉంటాము. అట్లా కాకుండా నార్మల్ స్మోకింగ్ వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఎక్కువ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఈ విధంగా కూడా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అట్లానే ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి లివర్ ఎఫెక్ట్ అయ్యి ఆ విధంగా కూడా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదర్ దెన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మనం తీసుకుంటే ఎక్కువ మంది గుట్కా అనేది ఎక్కువ బాగా తింటున్నారు. వీళ్ళు అంటే వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరన్నా సరే బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఈ గుట్కా అనేది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఎవరైతే గుట్కాని డైలీ 5 ప్యాకెట్స్ తింటారో అట్లా 5 ఇయర్స్ కనుక రెగ్యులర్గా వాళ్ళు హ్యాబిట్ లాగా చేస్తూ ఉంటే వాళ్ళకి మనం అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళకి నోరు తెరవటం చాలా ఇబ్బంది అయ్యిద్ది. అంటే ఏదో ఒక 3 ఫింగర్స్ నోట్లోకి వెళ్ళటం కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యిద్ది. సో దాన్ని బట్టి ఏంటంటే దే ఆర్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ అనమాట. సో ఇమీడియట్ వాళ్ళు అప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఫస్ట్ ఆ హ్యాబిట్ని మాన్పించాలి, గుట్కా అనే హ్యాబిట్. వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి వేరేదేమన్నా మెటీరియల్ బబుల్ గమ్ కానీ నికోటిన్ బబుల్ గమ్స్ అట్లాంటివి ఏమైనా అలవాటు చేసుకొని ఇది మానుకుంటే అప్పుడు మనం దాన్ని నోటి క్యాన్సర్ని మనం నివారించవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ టొబాకో, ఆల్కహాల్ అండ్ గుట్కా ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట. ఇది కాకుండా జనరల్గా సెకండ్ వన్ ఏంటంటే మనం ఎక్కువ డియోడ్రెంట్స్, అంటే మనం ఎక్కువ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఏం చేస్తున్నారంటే ఆ డియోడ్రెంట్ స్ప్రే మంచి స్మెల్ రావాలని చెప్పి అది ఎక్కువ స్ప్రే చేసుకుంటున్నారు. దాంట్లో థాలెట్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ థాలెట్స్ అనేది చాలా డేంజరస్. ఎప్పుడైతే బాడీ స్కిన్లోకి అబ్జర్వ్ అయిద్దో స్లోగా అది మన బాడీలో ఎక్కడైనా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట లాంగ్ టర్మ్లో. సో ఆ బాడీ స్ప్రే కూడా మనం చాలా జాగ్రత్తగా నివారించుకోవాలి అది. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూస్తే మనం తినే ఈ జంక్ ఫుడ్స్ వల్ల పర్టికులర్గా మైదాకి సంబంధించిన ఫుడ్స్ చాలా డేంజరస్. అంటే తొందరగా డైజెస్ట్ కాదు మైదాది. పర్టికులర్ మనం చూస్తున్నాం ఇప్పుడు పిజ్జాలు కానీ, బర్గర్స్ కానీ, నూడిల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మొత్తం మైదాతో చేసిన పదార్థాలు. సో వీటి వల్ల ఏమవుతుందంటే జనరల్ పబ్లిక్ లాంగ్ టర్మ్లో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని కంపల్సరీ నివారించుకోవాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ చిన్నపిల్లలు కానీ, మిడిల్ ఏజ్ కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకొని ఫుడ్ ఏది పడితే అది తినేసేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు. అండ్ పిల్లలు కూడా స్కూల్ అయిపోగానే బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ బాగా ఎక్కువ తింటున్నారు. అవన్నీ ఒంటికి మంచిది కాదు. అవన్నీ నివారించుకోవాలి. సో ట్రై టు ఈట్ ద హెల్దీ ఫుడ్. సో మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి హెల్దీ ఫుడ్ అనేది. ఎప్పుడో రేర్లీ ఒకసారి పర్లేదు కానీ బట్ రెగ్యులర్గా అది హ్యాబిట్ కాకూడదు అది. సో ఇది చాలా డేంజరస్. ఇది కూడా క్యాన్సర్కి చాలా ఎక్కువ వచ్చే అవకాశం. సో దీన్ని కూడా మనం నివారించుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే ఏంటంటే మనం ఎక్కువ బ్లూ స్క్రీన్ అనేది, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద 90 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు టీవీ కానీ, లేకపోతే మొబైల్ కానీ, లేకపోతే వాళ్ళు ల్యాప్టాప్స్ కానీ ఇట్లా కంటిన్యూస్ బ్లూ స్క్రీన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ బ్లూ స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఏమైందంటే ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, నర్వ్స్ బాడీలో హీట్ వల్ల వాళ్ళకి నర్వ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి చిన్నగా మెమరీ లాస్ వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అట్లానే కూర్చొని చూడటం వల్ల బాడీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఐస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళు ఇంకా కనపడదు, ఇంకా అట్లా మళ్ళీ వాళ్ళు ఐసైట్ రావటం వల్ల మళ్ళీ వాళ్ళు అది చెక్ చేయించుకున్న తర్వాత మళ్ళీ గ్లాసెస్ పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట. సో ప్లస్ వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నెక్ కాలర్ దగ్గర నుంచి ఈవెన్ కింద బ్యాక్ బోన్ కాక్సిక్స్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే బాడీ బెండ్ అయ్యి రకరకాల డైరెక్షన్లో చూస్తూ ఉంటారనమాట. స్టేబుల్గా ఒక చైర్లో కూర్చొని చూడలేరు ఎవరు.
రకరకాల యాంగులేషన్స్లో చూడటం వల్ల వాళ్ళకి ఆ బాడీ సిస్టమ్ అంతా స్పైన్ అంతా కొలాప్స్ అయిపోయి వర్టిబ్రా. సో ఆ విధంగా వాళ్ళకి ఏమైందంటే స్లోగా ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ బ్లూ రేడియేషన్ వల్ల ఎప్పుడైతే నర్వ్స్ ఇవన్నీ డ్యామేజ్ అవుతుంటాయో బాడీలో సిస్టమ్స్ ఇవన్నీ మీకు కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ టు టెయిల్ వరకు అన్నీ చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంటుంది లాంగ్ టర్మ్లో. సో బ్లూ స్క్రీన్ వల్ల కూడా క్యాన్సర్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా మనకి ఇంటర్నెట్ రేడియేషన్ కానీ, ఈ మొబైల్ రేడియేషన్ కానీ, ల్యాప్టాప్ రేడియేషన్ కానీ ఇవన్నీ చాలా డేంజరస్. సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఛార్జింగ్ కూడా చాలా దూరంలో పెట్టుకోవాలి మొబైల్ని, ఎప్పుడు దగ్గరలో పెట్టుకోకూడదు. ఇవాళ రేపట్లో చాలామంది ఏం చేస్తున్నారు, మొబైల్స్ తల కిందనే పెట్టుకొని నిద్రపోతున్నారు. ఆ వైఫై రేడియేషన్ వల్ల కూడా వాళ్ళకి త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పబ్లిక్ చాలా జాగ్రత్తగా నివారించుకోవాలి. అట్లానే మీడియా కూడా వీటి మీద ఫోకస్ చేసి అవగాహన అనేది బాగా కల్పించాలి పబ్లిక్కి. ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ దిస్ క్యాన్సర్ ఇన్ ద పబ్లిక్. థ్యాంక్ యూ.